మనము ఈరోజు క్రైస్తవ బోధకుల్ని చూస్తూ ఉంటుంటే వారిలో చాలామంది అబద్ధికులు. దేవుడు చెప్పని మాటను చెప్పేవారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉంటున్నానంటే, ఈరోజు వారు అనేక మంది అవిశ్వాసులను ఆకర్షించడానికి మీరు దేవుని యొద్దకు రండి, మీకు దేవుడు ధనాన్ని ఇస్తాడు, మిమ్మల్ని ధనవంతుడిగా చేస్తాడు, మీకు బిజినెస్లోని మంచి ఫలితాన్ని ఇస్తాడు, లేకపోతే మీరు చేస్తున్న దాంట్లో మంచి ఫలాలను మీకు ఇస్తాడు, మీరు ధనవంతులు కావాలంటే దేవుని యొద్దకు రండి అని చెప్పేసి తప్పుడు బోధ చేస్తూ అనేక మందిని తప్పుదోవ పట్టిస్తూ ఉంటున్నారు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆ మాట చెప్పలేదు. దానికి విరుద్ధంగా ఆయన మీరు ధనవంతులైతే దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అన్నాడు. పౌలు బోధలో కూడా, బైబిల్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈరోజు తప్పుడు బోధకులు చేసేటువంటి బోధలకు విరుద్ధంగా ఉన్నది. ఒకసారి యేసుక్రీస్తు వారి మాటలు మనం గమనిద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చదువుదాం. సందర్భం కోసము ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఒక ధనవంతుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు. వచ్చి, దేవా, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అంటే, క్రీస్తు వారు అంటారు, నీకున్నదంతా అమ్మేసిరా అని అంటాడు, బేదలకు ఇచ్చేయని అంటాడు. అయితే ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారి ఈ మాట చెప్పినప్పుడు ఆయన మిక్కిలి వ్యసనపడ్డాడంట, నిరాశ చెందాడు. అయితే యేసుక్రీస్తు వారు అతన్ని చూచి ఇలా అన్నాడు, 24వ వచనం, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ రిచ్ పీపుల్ టు గెట్ ఇన్ టు హెవెన్. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభమని చెప్పాను. సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభమా అండి? కష్టతరమైంది. అదే రీతిగా ధనవంతులు పరలోక రాజ్యంలో చేరడం కూడా అంతే. ఎందుకు అనంటే, ధనవంతులు చాలామంది వారు ధనం మీద ఆశపడుతూ ఉంటారు, ధనం మీద వారు విశ్వాసాన్ని ఉంచుతూ ఉంటారు. జీవించడానికి కావాల్సింది ఈ లోకంలో ధనమే అని వారు నమ్ముకొని వారు దేవుడు లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇదే అంశాన్ని గురించి పౌలు కూడా మాట్లాడుతూ తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 వచనాల్లో ఈ విధంగా చెప్తాడు, ధనవంతులగుటకు ఆపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తులను, హానికరములైన అనేక దురాశలను పడుతురు. ఏం చెప్తా ఉంటున్నాడండి? ధనవంతులు అవ్వాలి అని ఆశ కలిగిన వారంట ఏమవుతారో తెలుసా? శోధనలో పడతారంట, ఉరిలో పడతారంట, అనేక హానికరమైనటువంటి దురాశల్లోని పడతారంట. అంత మాత్రమే కాదు కానీ అట్టివి మనుషులను నష్టంలోనికి, నాశనంలోనికి తీసివెళ్ళును అని చెప్పేసి అంటున్నాడు. అంటే ధనాపేక్ష కలిగిన వారు నాశనం అవ్వచ్చండి, వారు దేవుని దగ్గర నుంచి వేరు చేయబడవచ్చు. ముందు అదే చెప్తాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అన్ని కీడులకు మూలము ఏంటంట? ధనాపేక్ష. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని, అంటే చాలామంది డబ్బును ఆశించి నాకు ఇదే జీవం అనుకున్న వాళ్ళు చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ ఎప్పుడు కూడా మీరు ధనవంతులు అవ్వడానికి దేవుని యొద్దకు రండి అని చెప్పదండి. అది అబద్ధం. అందుకనే వీరు అబద్ధ బోధకులు. అందుకనే మీరు వారిని పరిశీలన చేసినట్టయితే వారు ఎప్పుడు కూడా స్కానర్లో, బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ స్క్రీన్స్ మీద ఉంటాయి. మీరు అప్పుడేం గమనించవచ్చు తెలుసా? వారు ధనం కోసం పనిచేస్తున్నారు, దేవుని కోసం కాదు. దేవుడు నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. నశించిపోతున్న మానవుల్ని రక్షించడానికి, విమోచించడానికి, మనల్ని ఆయనతో పాటు జీవింపజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన సెలవులో చనిపోయి సమాజపడి తిరిగి లేచాడు. క్రీస్తు ధనం ఇవ్వడానికి ఈ లోకానికి రాలేదండి, ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు, మనల్ని విమోచించడానికి, మనల్ని ఆయనతో జీవింపజేయడానికి, నరకము నుంచి, రాబో తీర్పు నుంచి మనల్ని విమోచించడానికి, రక్షించడానికి క్రీస్తు తను అర్పించుకుని సెలవులోని చనిపోయాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని ఉచితంగా రక్షిస్తానన్నాడు. ఇందుకు క్రీస్తు వచ్చాడు. ఇది నిజమైన సువార్త. కాబట్టి మీరేం నమ్ముతున్నారో ఒకసారి పరిశీలన చేసుకోనండి. థ్యాంక్ యూ.